హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు స్క్విడ్ గేమ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. క్విడ్ గేమ్ ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో 2 పార్ట్లుగా రావడం జరిగింది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళకి అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే మీకు ₹160 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. డైలీ చెక్ ఇన్ మీకు ₹3 నుంచి ₹500 రావడం జరుగుతుంది అంటున్నారు. మినిమం రీఛార్జ్ ₹500, మినిమం విత్డ్రాలు ₹235. అలాగే డైలీ గిఫ్ట్ కోడ్ కూడా మీకు రావడం జరుగుతుంది అంటున్నారు. అలాగే స్పిన్ ఇందులో ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే బోనస్ టాస్క్ రివార్డ్ అని చెప్తున్నారు. అలాగే ఇన్వైట్, తర్వాత ఏజెంట్ శాలరీ కూడా ఇస్తున్నారు. అలాగే స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసినందుకు మీకు ఒక ₹5 కూడా రావడం జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹250. డైలీ చెక్ ఇన్ ఇక్కడ నుంచి చేసుకోవాలి. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ రిఫరల్ లింక్ నుండి ఒక ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ₹90 రావడం జరుగుతుందండి. ఇక్కడ లాక్ ఉంది కదా, ఇది ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే 7 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ₹280 రావడం జరుగుతుంది. 14 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ₹500 రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ శాలరీ గురించి ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు విత్డ్రాల్ సక్సెస్ అయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ ఒకటి, అలాగే మీ అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత అమౌంట్ SMS వస్తుంది కదా మీ ఫోన్కి, ఆ SMS ఆ 2 స్క్రీన్ షాట్లు మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే మీకు ఒక ₹5 నుంచి ఒక ₹30 వరకు రివార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రైస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి స్పిన్ అయితే చేసుకోవచ్చు. గేమ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీకు ₹160 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాన్స్ గురించి అయితే ఉంటుందన్నమాట. గిఫ్ట్ కోడ్ ఇస్తారు గ్రూప్లో, ఆ కోడ్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్ ఆర్ విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి లాగౌట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గ్రూప్లో అంటే వీళ్ళ అఫీషియల్ గ్రూప్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. గేమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. గేమ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే డిస్కస్ చేయనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. ₹600 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹60 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 180 రోజులు ఇచ్చారు. 180 రోజులకు మీకు ₹10,800 అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే గ్రీన్ లైట్లోకి వెళ్ళినట్లయితే బేసిక్ ప్లాన్ ₹1,200 ఇచ్చారు. డైలీ మీకు ₹150 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 90 రోజులు ఇచ్చారు. 90 రోజులకు కానీ మీకు ₹13,500 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 7వ తారీఖు 1వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 7వ తారీఖు 1వ నెల 2027. డొమైన్ అప్డేట్ చేశారు 12వ తారీఖు 1వ నెల 2026. అంటే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ 12వ తారీఖు 1వ నెల 2026 అని ఫిక్స్ అవ్వండి మీరు. అయితే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుంటే 2027 వరకు అయితే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు డొమైన్. చాలామంది ఏంటంటే ఇక్కడ 1 ఇయర్ అయితే ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేసే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇవన్నీ కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే 100%. అయితే కొన్ని అప్లికేషన్స్ 1 మంత్ వర్క్ చేస్తాయి, కొన్ని 2 మంత్స్ వర్క్ చేస్తాయి, కొన్ని 15-20 డేస్లో కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉండదనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి మనం ప్లాన్స్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ ప్లాన్స్ మీరు చూసినట్లయితే డైలీ ఇన్కమ్ చూడండి, అలాగే బేసిక్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటో చూడండి ఒకసారి. అయితే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఈ పాటికి ఇక్కడ డైలీ ఇన్కమ్ కానీ
ఇందులో బేసిక్ ప్లాన్స్ ఇవన్నీ చూడగానే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట ఇది లాంగ్ టర్మ్ అవునా కాదా అనేది. అయితే కొంతమందికి తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను వాళ్ళకి. ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అండి, ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ అయితే కాదు, ఇది మిడ్ టర్మ్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదు నన్ను చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నానండి. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అండి. మిడ్ టర్మ్ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వర్క్ చేస్తాయో మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 25 రోజులు, 35 రోజులు వర్క్ చేసే అవకాశం ఉంటుందండి. అలా అని చెప్పేసి ప్రతి అప్లికేషన్ 35 రోజులు వర్క్ చేసే అవకాశం ఉండదండి. కొన్నిసార్లు ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ గురించి మీకు బాగా నమ్మకం ఉండి ఇది ఒక 50 రోజులు లేదా 60 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. ఎందుకంటే అది మీ డబ్బు, మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. నన్ను అడిగితే మాత్రం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం రిస్క్ అనేది మాత్రం చెప్తున్నాను. మీరు రిస్క్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నారంటే చేసుకోవచ్చండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.